నిన్న జరిగిన దుర్ఘటన ఉద్దేశించి నేను చాలా కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి సందర్భం. ఎందుకంటే నిన్న ప్రాణాలు అనేటివి గాలిలో ఎగిరినటువంటి సందర్భం. ముఖ్యంగా నిన్న పోయినటువంటి బస్సులో ప్రయాణించే వ్యక్తులు కేవలం వాళ్ళు హాస్పిటళ్లకు పోయేటటువంటి సందర్భంలో ఈ యాక్సిడెంట్, ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ జరగడం అనేది ఆ భగవంతుడు ఏం నిర్ణయం తీసుకున్నాడో అర్థం కాని పరిస్థితి. అదే భగవంతుడు మన రాజకీయ నాయకులను మనకి ఏ రకంగా ఇచ్చిండో అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోడ్లు అనే దానిపైన మన దగ్గర బైక్ల మీద తిరిగే కానుంచి వాటి ప్రతి వాహనాల పైన చాలాన్లు విధిస్తూ ఉంటారు. మరి చాలాన్లు విధించడానికి ప్రభుత్వం పూనుకుంటుంది, కానీ రోడ్లు బాగు చేయాలి, ప్రజల బాగోగులు చూడాలి, ప్రజల నష్ట కష్టాలు చూడాలి అని ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ ధోరణిలో ఆలోచన చేయకపోవడమే ఈ దుర్ఘటనకు దారితీసిందంటని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఏ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా కావచ్చు, ఇప్పటి ప్రభుత్వమైనా కావచ్చు, వీళ్ళు ఏదైతే చనిపోయిందో ప్రతి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అదే రకంగా ప్రతి కుటుంబంలో నౌకరీ ఇచ్చుకుంటూ ఎక్స్గ్రేషియా 50 లక్షలు ప్రకటించాలంటని చెప్పి ఈ కేడీపీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుకే కళ్ళు తెరిచిండ్రు, ఏదో పూర్తిగా ఎక్కడిదక్కడ క్లోజ్ చేయాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఈ ప్రజలు అదే రకంగా ఉంటారు, మేము ఇదే రకంగా బిహేవ్ చేస్తామంటని చెప్పంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు తాండూరు విలేము స్కూల్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేయడం జరిగింది. నిన్న జరిగిన ఘటన దగ్గర మన TV9 రిపోర్టర్ ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెలు కూతురు అనుకుంటా, ఆయన బాధాకరంగా మన చెల్లమ్మ అంటని చెప్పి అంటారు, సబితా ఇంద్రారెడ్డి గారిని ఆమె ముంగట, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ముంగట ఆయన ఆవేదనను వెలుబుచ్చుకొని దీనికి అంతటికి కారణం మీరే అంటని చెప్పి బల్ల గుర్తి చెప్పడం జరిగింది. ఆయన ఆవేదన కేవలం ఆయన ఆవేదన కాదు, ప్రజలందరి ఆవేదన కూడా చెప్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఈ ప్రభుత్వాలు మారాలి, ఈ ప్రభుత్వాలు ప్రజా పక్షాన నిలబడాలంటే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదైతే కొడంగల్ డెవలప్మెంట్ పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిన్న చేవెళ్ళ నియోజకవర్గంలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉన్నదో అది యావత్ తెలంగాణ, ప్రపంచ, అదేవిధంగా యావత్ భారతదేశం అంతా కూడా కలిసి వేసింది, బాధ కలిగించినటువంటి విషయం అందరికీ తెలుసు. ఈరోజు సోషల్ మీడియా, వివిధ న్యూస్ ఛానల్లో చూస్తూ ఉన్నాము. మిత్రులారా, ఈరోజు తెలంగాణ అనేది ఉత్తర తెలంగాణ కావచ్చు, అటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి, కానీ ఇటు పూతవేడు దూరంలో హైదరాబాద్కు ఒక 100 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ యొక్క మన్నెగూడ టు ఏదైతే అప్ప జంక్షన్ ఏదైతే ఉన్నదో ఈ రోడ్లు ఎన్నో సంవత్సరాల నుండి రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నటువంటి ఈ తప్పులకు, ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులకు, పాలకులు చేసినటువంటి తప్పులకు ఈరోజు సామాన్యులైనటువంటి విద్యార్థులు కావచ్చు, ఈరోజు సామాన్యులైనటువంటి డ్రైవర్లు కావచ్చు, ఇంకా చనిపోయినటువంటి 20 మంది చనిపోవడానికి కారకులు ఎవరంటే ఈరోజు ప్రభుత్వమే. దీనికి మొత్తం కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు పాలకులు చేసినటువంటి వాటికే అందరూ చనిపోయినని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. మిత్రులారా, అక్కడనే ఏదైతే చేవెళ్ళ ఆ ప్రాంతంలోనే ఒక మెడికల్ కళాశాల ఉన్నది కాబట్టి ఇంకా కొంతమంది, దాదాపు ఇంకా 10-15 మంది అక్కడ ఆ మెడికల్ కళాశాలలో జాయిన్ అయ్యి బతికిపోవడం జరిగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఈ కొడంగల్ ప్రాంతానికి మెడికల్ కళాశాల ఎందుకు రావాలని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. ఎందుకు రావాలంటే ఈ విధంగా 2 జాతీయ రహదారులు ఈ కొడంగల్ ప్రాంతం లోపల కలిసినాయి. ఈరోజు మహబూబ్ నగర్ నుండి చించోలి, అదేవిధంగా హైదరాబాద్ టు బిజాపూర్ జాతీయ రహదారులు ఇక్కడ నుండి వెళ్తా ఉన్నాయి. కాబట్టి కొడంగల్ ప్రాంతంలోనే ఈ మెడికల్ కళాశాల ఉండాలని చెప్పి కేడీపీ జేఏసీగా గత నెల నుండి మేము పోరాటం చేస్తా ఉన్నాము. కాబట్టి ఈరోజు కొడంగల్ యావత్ ప్రజానికం అంతా కూడా కళ్ళు తెరిచి చూడండి, మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి ఈ కొడంగల్ను వాడుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మన ఎమ్మెల్యే. కాబట్టి ఇక్కడ రాజకీయాలు కాదు మాట్లాడేది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజలు చనిపోతా ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వాలు వేస్తున్నటువంటి కుట్రనే భాగంగా జరుగుతూ ఉన్నది.
ఇక్కడ నుండి కొడంగల్ నుండి ఈ యొక్క అక్కిపేట కానీ కోలేపల్లి కానీ ఈ మెడికల్ కళాశాల ఎందుకు తీసుకుపోతున్నారని చెప్పి స్పష్టమైనటువంటి వైఖరి చెప్పకుండా ఈ ప్రాంతానికి మరోసారి అన్యాయం చేస్తూ ఈ విధంగా రోజుకు ఎంతో మంది సాగు కారణమవుతా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వాలు. కాబట్టి మిత్రులందరూ కూడా గ్రహించాలి, ఈ మెడికల్ కళాశాల ఇక్కడే రావాలి. ఈ ప్రాంత బిడ్డలు యాక్సిడెంట్ జరిగినా ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే మేము మహబూబ్నగర్ ఎస్వీఎస్ హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే హైదరాబాదు ఉస్మానియా హాస్పిటల్కో లేదా గాంధీ హాస్పిటల్కో పోవాల్సి వస్తూ ఉన్నది. ఆ మార్గ మధ్యంలో అనేక మంది చనిపోతూ ఉన్నారు మా ప్రాంత బిడ్డలు. ఎందుకంటే ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా వెనుకకు పడేసిర్రు ఈ పాలకులు. ఉత్తర తెలంగాణను పూర్తిగా అక్కడ అన్ని వైపులా 3 వైపులా మొత్తం కూడా రోడ్లు హైవే రోడ్లు ఉన్నాయి, కానీ ఈ యొక్క వికారాబాద్ కానీ ఇటు కొడంగల్ ప్రాంతానికి వెనుకకు పడేసారు. కాబట్టి అందరూ కూడా ఈరోజు ముక్త కట్టంతో ఇలా చనిపోయినటువంటి మృత అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈ యొక్క మెడికల్ కళాశాల విషయంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ ప్రాంతానికి అన్యాయం కాకుండా మేము అడిగేది వేరే ఎటువంటి అడగట్లేదు, కేవలం విద్యా వైద్యం 2 మాత్రమే అడుగుతా ఉన్నాము. మీరు కేటాయించండి, మీరే చెప్పారు అసెంబ్లీలో. మా కొడంగల్ ప్రాంతము కర్ణాటక బార్డర్లో ఉంటుంది, ఇది బాగా వెనుకబడ్డది. ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాలలు కడితే ఇస్తే మీకు ఎందుకంత నొప్పి అన్నారు, మీరే అన్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే మీరు శంకుస్థాపన చేసినటువంటి మాట ప్రకారమే ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల, అదేవిధంగా సమీకృత గురుకుల పాఠశాలలు ఇక్కడే కట్టాలని చెప్పి అంతా కూడా ముక్త కట్టంగా కొడంగల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందర అందరి సమక్షంలో మీకు అడుగుతా ఉన్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు ఎట్లా అనుకోండి. కాబట్టి దీన్ని ఈ కళాశాలలు మాకే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వాళ్ళు చనిపోయినటువంటి మృత అమరవీరులకు మరొకసారి టీడీపీ జేఏసీ తరఫున మరొకసారి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను గారికి ధన్యవాదాలు చేస్తూ ఆసాని టీడీపీ నాయకులు వెంకటయ్య గారు ముందుగా నిన్న ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ రోడ్డు యాక్సిడెంట్కు కారణమైన రాష్ట్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర అధికారులు ఇప్పుడన్నా మేల్కొని ఈ సంఘటనకు జరిగిన కారణాలు వేరే విషయాలు, ఒక రోడ్డు పైన చిన్న గుంత ద్వారా జరిగినది ఇది. ఆ గుంతలో ఆ ట్రిప్పర్ కట్ చేయడం, ఆ గుంతను తప్పించడానికి ఆ డ్రైవర్ చేసిన చిన్న తప్పిదం వల్ల ఇంతమంది ప్రాణాలు వెళ్ళిపోయినాయి. ఈ రోడ్డు పైన జరుగుతున్న యాక్సిడెంట్లు, రోడ్డు పరిస్థితికి ఎన్నోసార్లు నేషనల్ హైవే వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి టోల్ ఫ్రీ నంబర్కు కంప్లైంట్ చేసిన తూతూ మంత్రంగానే రోడ్డుకు వాళ్ళు పట్టించుకోకుండా చేయడం చాలా బాధాకరం. అలాగే ఈ కొడంగల్లో కూడా జరుగుతున్న అభివృద్ధి పనులకు ఇప్పుడన్నా ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మేల్కొని ఈ యొక్క మెడికల్ కాలేజు, వేరే వైద్య అనుబంధ కళాశాలలు అన్నీ కూడా నేషనల్ హైవే పక్కకైన అబ్బాయిపల్లిలో నిర్మించి ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాటి ద్వారా సద్వినియోగం చేసుకొని చాలామందిని కాపాడవచ్చు అని మీ అందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, కొడంగల్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఈ విషయం తెలియజేస్తున్నారు. ఈ మెడికల్ లాంటి కాలేజీలు తీసుకెళ్ళి ఎక్కడనో రూరల్ ఇంటీరియర్లో పెట్టడం కన్నా అక్కడ వేరే చాలా రకాలైన కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీ లాంటివి అక్కడ పెట్టుకోవచ్చు. ఈ మెడికల్ కాలేజీలు మాత్రము నేషనల్ హైవే పక్కకు, స్టేట్ హైవే పక్కకు ఉండి యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి యొక్క సహాయం కోరవచ్చు, ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే ప్రభుత్వము ఈ విధమైన సంఘటనను 2 విధాలుగా తీసుకొని మెడికల్ కాలేజ్ను అప్పాయిపల్లిలో మరియు కొడంగల్ హైదరాబాద్ రోడ్ను విస్తరించి 4 లేన్లకు అతి త్వరగా పూర్తి చేయాలని అందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్ర నాయకులను, రాష్ట్ర అధికారులను కోరడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సార్, మంచి సందేశాన్ని ఇచ్చారు. అనంతరం ఈ సందర్భాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు, న్యాయవాది అయినటువంటి రవీంద్ర గారిని మాట్లాడుతున్నారు. కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న జరిగినటువంటి విషయం చాలా ఘోరమైనటువంటి విషయమే. నేను అక్కడికి స్పాట్ దగ్గరికి వెళ్ళాను. 10 గంటల సమయానికి అక్కడ చేరుకోవడం జరిగింది. చాలా ఘోరంగా ఆ టిప్పర్ ఆర్టీసీ బస్సు గుద్దడం వల్ల 17 మంది అక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది. తర్వాత అక్కడ హాస్పిటల్ సరిగా లేనందువలన ఈ మిగతా 4-5 మంది చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేమందరం కొడంగల్లో జేఏసీ తరఫున, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొడంగల్కి వస్తూ ఉన్నటువంటి దారి ఏదైతే మన్నగూడ నుంచి అప్ప జంక్షన్ వరకు ఖచ్చితంగా అక్కడ రోడ్ అయితే వేయాలి. ఆ రోడ్డు వల్ల చాలామంది, ఒక మీటర్కి గుంత ఉంది. ఆ గుంతల వల్ల
రోడ్డు వెడల్పు లేనటువంటి వల్ల చాలా మంది చనిపోతా ఉన్నారు. లాస్ట్ ఇయర్ అక్కడ కూరగాయలు అమ్ముతున్నటువంటి వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అప్పటికీ కూడా మీరు గమనించకుండా రోడ్లు వేయడం లేదు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారైనా సరే, ఎమ్మెల్యేలు అయినటువంటి తాండ్రు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళైనా సరే, మరిగి మిగతా ఎమ్మెల్యే అందరూ కూడా దయచేసి రోడ్లు వెంటనే శాంక్షన్ చేసి వెంటనే పనులు మొదలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థి సోదరులు అయినటువంటి వాళ్ళందరికీ కూడా మా యొక్క తరఫున నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ, జై హింద్.